ఓం నమో వెంకటేశాయ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. పంచహారతులండి, పంచహారతి అభిషేకం చెంబులు, అలాగే స్వామివారు అండి, శంఖచక్ర నామంలో స్వామివారు, వారాహి దీపాలు, అలాగే మనకి నిత్య దీపారాధన కుందులండి, ఇంకా కుర్మ కుబేరాలు, లక్ష్మీ అమ్మవారు, లక్ష్మీ గణేశులు, బాలరాముడు, బాలాజీ స్వామి, తిరుమల బాలాజీ స్వామి, కృష్ణమూర్తి, అలాగే మనకి అయోధ్య బాలరామయ్య, మరికొన్ని ప్లేట్స్, అలాగే లక్ష్మీనారాయణులు, వారాహి అమ్మవారు, గరిటెలు, ప్రసాదం ప్లేట్స్, ఈ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మరికొంతమంది మనలాంటి హిందూ బంధువులందరికీ కూడా ఈ వీడియో అనేటువంటిది షేర్ అవ్వడం జరుగుతుందండి. కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు రావడం జరుగుతుందండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు ముందుగా మనము లక్ష్మీనారాయణ చూద్దామండి. స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో, ఏకపీఠం మీద ఉన్నారండి స్వామివారు, అమ్మవారు. 4 ఇంచెస్ అయితే స్వామివారు ఉన్నారండి. అలాగే అమ్మవారు వచ్చేపాటికి 4కి 1 ఇంచ్ కొంచెం తగ్గుతారండి, 1 పాయింట్ అలా తగ్గుతారు. చాలా బాగున్నారండి లక్ష్మీనారాయణలు ఇద్దరు ఏకపీఠం మీద. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నట్లయితే ఎంత బాగున్నారో అసలుకి. లక్ష్మీనారాయణల కాస్ట్ వచ్చేపాటికి 700 రూపీస్ అండి, 700 రూపాయలు. అలాగే మనకి పీఠం విడ్త్ కూడా వచ్చేపాటికి 3 ఇంచెస్ ఉందండి. 3 ఇంచెస్ అయితే పీఠం విడ్త్ ఉంది. నెక్స్ట్ మనకి సరస్వతి అమ్మవారండి, చాలా బాగున్నారు అమ్మవారు అయితే. సరస్వతి అమ్మవారండి, చాలా బాగున్నారు అమ్మవారు అయితే. వీణాధారణ అయ్యి 3.5 ఇంచెస్ అయితే అమ్మవారు ఉన్నారండి. చాలా బాగున్నారు, ఎంత బాగున్నారో ఫేసు అది కూడా చూడండి, ముఖ కవళికలు ఎంత బాగున్నారో. బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనము చాలా నీట్ ఫినిషింగ్ అండి. అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి మనకి 500 రూపీస్ అండి. చాలా బాగున్నారు. పిల్లలందరూ స్కూల్కి అట్లా వెళ్తూ ఉంటారు కదండి, సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్తే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మనకి అన్నపూర్ణ అమ్మవారండి, చిన్న సైజ్ అండి అమ్మవారు అయితే. 2 ఇంచెస్ అబోవ్ అయితే ఉన్నారు అమ్మవారు. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగున్నారు. అసలు ఫేస్ కానీ చాలా నీట్ ఫినిషింగ్ అండి, ఎంత బాగున్నారు అమ్మవారు అయితే. హ్యాండ్లో పెట్టుకుంటున్నాను. 200 రూపీస్ అండి అమ్మవారి కాస్ట్, 200 రూపీస్. నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారండి, వెరీ స్మాల్ సైజు, చేతిలో పాటుతో సహా ఉన్నారు అమ్మవారు కూడా. 2 ఇంచెస్ అయితే ఉన్నారండి. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగున్నారు అమ్మవారు. అమ్మవారి కాస్ట్ కూడా మనకి 250 రూపీస్ అండి, 250 రూపీస్. అసలు ఫేస్ చూడండి ఎంత నీట్గా ఉందో అమ్మవారి ఫేసు, చాలా బాగుంది. అలాగే మనకి మరో లక్ష్మీ అమ్మవారండి. ఈ అమ్మవారు కూడా కమలంలో ఉన్నారు, ఎంత బాగున్నారో. అమ్మవారి హైట్ వచ్చేప్పటికి 2.5 ఇంచెస్ అయితే ఉన్నారు. కమలంలో కూర్చుని ఉంది అమ్మవారు. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉన్నారండి. అసలు ఎంత బాగున్నారో ఫేస్ అయితే. ఇంత చిన్న ఐడల్లో కూడా ఫీచర్స్ చాలా బాగుంది. అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి 450 రూపీస్ అండి. లక్ష్మీ అమ్మవారు 450 రూపీస్. అలాగే మనకు ఇంకో సైజ్ అండి అమ్మవారే. ఈ సైజ్ వచ్చేపాటికి కమలంలోనే కూర్చుని ఉన్నారు అమ్మవారు కూడా. 3 ఇంచెస్ అయితే ఉన్నారండి. ఫేస్ అసలు ఎంత బాగున్నారో అమ్మవారు అయితే. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట. 500 రూపీస్ అండి. ఈ అమ్మవారు కూడా మనకి 500 రూపాయలు. ఇలా 4 సైజెస్ అండి మనకి, తక్కువ కాస్ట్లోనే 4 సైజెస్లో అమ్మవారు అవైలబుల్ ఉన్నారండి. ఈ అమ్మవారు కూడా ఎంత చక్కగా ఉన్నారోనండి. 3 ఇంచెస్సేనండి, 3 ఇంచెస్ ఉన్నారు అమ్మవారు కమలంలో కూర్చొని, ఎంత బాగున్నారో. బ్యాక్ సైడ్ కూడా చూడండి, వెడల్పు ఎక్కువ వచ్చిందండి, అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి. అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి 600 రూపీస్. 200, 450, అలాగే 500, 600 అండి. 4 సైజెస్లో అమ్మవారు అయితే మనకి అవైలబుల్ ఉన్నారు. అలాగే మనకి లక్ష్మీ అమ్మవారండి, బిగ్ సైజులో అయితే రావడం జరిగింది.
4 ఇంచెస్ అబోవ్ ఉన్నారండి. 4.5 ఇంచెస్లో మంచి గోల్డ్ ఫినిషింగ్తో అయితే అమ్మవారు ఉన్నారండి. చాలా బాగున్నారు. బ్యాక్ సైడ్ కూడా చూస్తే ఎంత నీట్ ఫినిషింగో అండి. అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి 1600 రూపీస్ అండి. 1600 రూపాయలు. సైజ్ కూడా హెవీగా ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1600 రూపాయలు. ఇలా మనం విఘ్నేశ్వరుడు అండి, ఎంత బాగున్నారో. వినాయకుడు అయితే చక్కగా కూర్చుని ఉన్నారు బాచపట్లు వేసుకుని. స్వామివారి హైట్ వచ్చేపాటికి మనకి 4.5 ఇంచెస్ అయితే ఉన్నారండి. అసలు తొండం కానీ ఎంత నీట్గా ఉందో. స్వామివారి ఫీచర్స్ చాలా బాగున్నాయండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగున్నారు. పంచకట్టు, ఆ కూర్చోవడం అంతా కూడా. వినాయకుడు కాస్ట్ కూడా మనకి 1600 అండి. ఇలా మనం పేరుగా కూడా తీసుకోవచ్చండి. లక్ష్మీ వినాయకులు ఇద్దరినీ కూడా ఇలా పేరుగా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంది. 1600 రూపాయలండి వినాయకుడి కాస్ట్ వచ్చేప్పటికి. నెక్స్ట్ మనకి ఆర్చ్ లక్ష్మీ అమ్మవారండి. ఎంత బాగున్నారు అమ్మవారు అయితే. ఆర్చ్తో సహా ఉన్నారనమాట. చాలా బాగున్నారు. ఆర్చ్తో వచ్చారండి అమ్మవారు. చక్కగా పీఠం మీద కూర్చుని ఉన్నారు. మనం ఎలాంటి పీఠాలు ఆసనాలు కూడా వేయక్కర్లేదు అమ్మవారికి. 5.5 ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి. మకర తోరణంతో సహా 5.5 ఇంచెస్ అయితే ఉన్నారండి. అమ్మవారి హైట్ వచ్చేపాటికి మనకి 4 ఇంచెస్ దాకా ఉన్నారు. చాలా బాగుందండి. ఇక్కడ వెట్ వచ్చేపాటికి మనకి 3 ఇంచెస్ ఉన్నారండి. 3 ఇంచెస్. చాలా బాగున్నారు అమ్మవారు. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అండి. చాలా బాగుందన్నమాట. అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి 1500 అండి. 1500 రూపాయలు. నెక్స్ట్ మనకి అయోధ్య బాలరామయ్య అండి. ఎంత చక్కగా ఉన్నారో స్వామి అయితే. చాలా క్యూట్గా అయితే ఉన్నారండి. స్వామివారు చక్కగా మన ఎదురుగా వచ్చి చిన్న బాబు కూర్చున్నట్లే ఉన్నారు. ఎంత చక్కగా ఉన్నారు స్వామి. కమలాసనం మీద ఉన్నారు. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి. స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి 1500 రూపీస్ అండి. హైట్ వచ్చేపాటికి దగ్గర కొంచెం నగ్గుతారండి 5 ఇంచెస్కి హైట్. చాలా బాగున్నారు. స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి 1500. నెక్స్ట్ మనకి కృష్ణ పరమాత్మ అండి. ఎంత చక్కగా ఉన్నారో. నెక్స్ట్ కృష్ణ పరమాత్మ అండి. చాలా బాగున్నారు స్వామి అయితే. అసలు 7 ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు. చాలా నీట్ ఫినిషింగ్ అండి. మురళి వాయిస్తున్నట్లుగా ఎంత బాగున్నారో. బ్యాక్ సైడ్ కూడా పంచకట్టు అది చాలా నీట్గా ఉన్నారు. స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి 1300 అండి. 1300 రూపాయలు కృష్ణ పరమాత్మ కాస్ట్ వచ్చేపాటికి. నెక్స్ట్ మనకి తిరుమల బాలాజీ అండి. సర్వాలంకార భూషితంగా ఉన్నారు స్వామివారు అయితే. చాలా బాగున్నారండి. స్వామివారి హైట్ వచ్చేప్పటికి 5.5 ఇంచెస్ అయితే ఉన్నారండి. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి. 1000 రూపీస్ అండి. స్వామివారి హైట్ వచ్చేప్పటికి కాస్ట్ వచ్చేప్పటికి 1000 రూపీస్. నెక్స్ట్ మనకి బాలాజీలోనే మరో మోడల్ అండి. ఈయన చక్కగా సర్వాలంకారాలతో ఉన్నారు. స్వామి కూడా శంఖచక్రధారి అయి. స్వామివారి హైట్ వచ్చేప్పటికి 6 ఇంచెస్ అయితే ఉన్నారండి. మనకి బ్యాక్ సైడ్ చూస్తే కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి. చాలా బాగున్నాయి. మనం తులసి మాలలో అవి వేసుకోవచ్చండి. ఎంత అందంగా ఉంటారో స్వామి అయితే. స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి 1300 రూపీస్ అండి. మనం స్వామివారిని అలాగే పెట్టేసుకొని ఇట్లా చక్కగా లక్ష్మీ అమ్మవారిని కూడా పాదాల దగ్గర పెట్టుకుంటే ఎంత బాగుంటారో స్వామి అమ్మవారు అయితే. ఎంత చక్కగా ఉన్నారో స్వామి అమ్మవారు. చాలా అద్భుతంగా ఉంటారండి. వచ్చే శ్రావణ మాసానికి కానీ ఏకాదశికి కానీ మనము పూజ చేసుకోవడానికి చాలా బాగుంటారు. స్వామివారి కాస్ట్ 1300 అండి. 1300 రూపాయలు. నెక్స్ట్ మనకి లలిత అమ్మవారు అండి. వెరీ స్మాల్ సైజ్ అండి. లలిత అమ్మవారు వచ్చేపాటికి 3 ఇంచెస్ అయితే మనకి హైట్ రావడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అండి. అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి అసలు ఫేస్ కానీ అంతా కూడా చాలా బాగున్నారండి అమ్మవారు అయితే. 500 రూపీస్. 2 స్టెప్ స్టాండ్ అండి. 2 స్టెప్స్ అనమాట. చాలా బాగుంది. 7 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. అలాగే మనకి 4.5 ఇంచెస్ అయితే
హైట్ రావడం జరిగింది. స్టెప్ విడ్త్ వచ్చేపాటికి మనకి 2 ఇంచెస్ అయితే ఉంటుందండి స్టెప్ విడ్త్. మనం దీనిలో చిన్న పూజా మందిరాలు ఉన్నాయి, లేదా ఏదైనా స్పెషల్ పూజలప్పుడు కూడా ఇలా చిన్న చిన్న విగ్రహాలైనా సరే 6 అయితే పడతాయండి. 6 విగ్రహాలు పెట్టుకోవచ్చు. లేదా మనం బిగ్ సైజ్ అట్లా పెట్టుకోవాలి అనుకున్నా కూడా ఇలా మనం బాలాజీ స్వామిని పెట్టేసుకుని కింద మనం లక్ష్మీ అమ్మవారిని అలా పెట్టుకొని చక్కగా దీపాలు అవి కూడా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంది. స్వామివారి అయితే 2 స్టెప్ కాస్ట్ వచ్చేపాటికి మనకి 850 రూపీస్ అండి. 850 రూపీస్. అలా ఎలిఫెంట్స్ అలా సెట్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. మన ఇష్టం అనమాట. పూజల టైంలో కూడా బాగా యూజ్ అవుతాయండి ఈ స్టెప్స్. 2 స్టెప్స్ కాస్ట్ వచ్చేపాటికి మనకి 850 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి శంఖం ప్లేట్స్ అండి. స్మాల్ సైజే, లైట్ వెయిటే వస్తాయండి. చాలా బాగున్నాయి ఇవైతేను. విడ్త్ వచ్చేపాటికేమో మనకి 5.5 ఇంచెస్ ఉందండి. అలాగే 4 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. లెంత్ వచ్చేపాటికి 5.5 ఉంది. చాలా బాగున్నాయండి. ఈ శంఖం ప్లేట్స్ వచ్చేపాటికి ఈచ్ వన్ మనకి 70 రూపీస్ అండి, 70 రూపాయలు. నెక్స్ట్ మనకి ఓం ప్లేట్స్ అండి. చాలా బాగున్నాయి అన్నమాట. అసలు పూజలప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చండి. స్వామివారి ముందు గౌరీదేవిని పెట్టుకున్న దేనికైనా సరే 6.5 ఇంచెస్ అయితే దగ్గర దగ్గర 7 ఇంచెస్ అయితే ఉందండి. ప్లేటు 7 ఇంచెస్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఓం వస్తుందండి. 120 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి ఓం ప్లేట్లోనే మరో సైజ్ అండి. దీని చాలా బాగుంది. ఫినిషింగ్ కానీ అంతా కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. విడ్త్ వచ్చేపాటికి 8 ఇంచెస్ అయితే ఉందండి. దీని కాస్ట్ వచ్చేపాటికి మనకి 150 రూపీస్ అండి. నెక్స్ట్ మరో సైజు ఉందండి. ఇది కూడా మనకి చాలా బాగుంది. ఇది కూడా మనకి 9 ఇంచెస్ అయితే ఉంది. దగ్గరగా 9 ఇంచెస్ అయితే ఉందండి. 200 రూపీస్ అండి. చాలా బాగుంది. విడ్త్ ఎక్కువ ఉంటుంది. 9 ఇంచెస్ 200 రూపీస్. నెక్స్ట్ మరో ప్లేట్ అండి. ఇవి మనం పూజలకి అట్లా వాడుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. 10 ఇంచెస్ అయితే ఉంటుందండి. 9.5 దగ్గరగా 10 అండి. 9.5కి ఎక్కువ ఉంది, 10కి తక్కువ ఉందన్నమాట. బాగుంది. చాలా బాగుంది. వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది. ప్లేట్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 350 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి 7 ఇంచెస్లో ఎనామిల్ ప్లేట్స్ అండి. పికాక్స్తో వచ్చింది ఎనామిల్ ప్లేట్స్. ఈ ఎనామిల్ పోదండి, అంత సామాన్యంగా అయితే పోదు. 7 ఇంచెస్ అయితే విడ్త్ ఉందండి. 250 రూపీస్. ఎనామిల్ ప్లేట్ వచ్చేపాటికి వెయిట్ ఉంటుంది. 250 రూపీస్. అలాగే మనకి వారాహి నవరాత్రులు వచ్చినాయి కదా, వారాహి దీపాలండి. చాలా బాగుంది. మంచి గోల్డ్ ఫినిషింగ్తో రావడం జరిగింది వారాహి దీపం. హైట్ వచ్చేపాటికి మనకి 4 ఇంచెస్ ఉందండి. అలాగే విడ్త్ వచ్చేపాటికి 2.5 ఇంచెస్ అయితే ఉంది. లోతు వచ్చేపాటికి 1/2 ఇంచ్ అయితే ఉందండి. అంటే నేతితో దీపాలు అట్లా పెట్టినప్పుడు ఎక్కువ నెయ్యి అనేటువంటిది మనం పెట్టలేం కదా, తక్కువ నేతితోనే దీపాలు పెడతారు కాబట్టి నేతి దీపాలు అలా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంది. అసలు ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో అసలుకి. కింద ఈ డిజైన్ కానివ్వండి, వెయిట్ కూడా చాలా వెయిట్ అయితే ఉందండి. దీని కాస్ట్ వచ్చేపాటికి 850 రూపీస్. 850 రూపీస్ అండి. ఇందులోనే మరో సైజ్ అయితే మనకు అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకి హైట్ వచ్చేపాటికి దగ్గర 4 ఇంచెస్ ఉంది. విడ్త్ వచ్చేపాటికి 2 ఇంచెస్ ఉంది. లోతు తక్కువే ఉంది. 1/2 ఇంచ్ దాకా లోతు అయితే ఉంది. చాలా బాగున్నాయి అన్నమాట. ఈ దీపాలు వెయిట్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేపాటికి 700 రూపీస్ అండి. వెయిట్ చాలా బరువు ఉన్నాయండి. ఒక్కోటి 1/2 kgకి అబోనే ఉన్నాయి అన్నమాట. 700 రూపీస్. బిగ్ సైజ్ వచ్చేపాటికి 850 రూపీస్. నెక్స్ట్ మనకి వారాహి అమ్మవారండి. స్మాల్ సైజులో రావడం జరిగింది. చాలా బాగున్నారు అమ్మవారు అయితే. ఇలా మనం చాలా బాగున్నారు. వారాహి అమ్మవారు 3 ఇంచెస్ అయితే ఉన్నారండి. 3 ఇంచెస్ హైట్ ఉన్నారు. అసలు ఎంత బాగున్నారో ఫేస్ కానీ ఆయుధాలతో చక్కగా. ఈ వారాహి అమ్మవారు భూమికి కూడా దేవత అంటారండి. పంటలకు కానివ్వండి దేనికైనా రోకలి కొడవలతో కూడా ఆయుధాలు కలిగి ఉంటుంది అమ్మవారు. చాలా బాగుంటారండి అమ్మవారు. చాలా బాగున్నారు కూడా.
కాస్ట్ వచ్చేపాటికి 400 రూపీస్ అండి. 3 ఇంచెస్ అయితే హైట్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ స్టూల్ అండి, స్టూల్ కాస్ట్ 180 రూపీస్ అనమాట. ఇది వచ్చేపాటికి మనకి విడ్త్ వచ్చేపాటికి 3 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. చాలా బాగుంది. విగ్రహాలు అవి పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మనము. 180 రూపీస్ అండి. స్టూల్ కాస్ట్ వచ్చేపాటికి మనకి 180 రూపీస్. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుంటానండి. అందరికీ నమస్కారం అండి.